ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యథారీతిగా ఈ వెన్స్డే బైబిల్ స్టడీ నిమిత్తమై మనందరం కూడా సిద్ధపడి సమయానికి దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు క్రమాన్ని పాటించేటటువంటి వాడు, క్రమాన్ని ఇష్టపడేవాడు. మరి సమయంలో దేవుని మహిమపరుస్తూ ఈ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు తెలియపరుచు ఉన్నాం. దయగల దేవ, గత బుధవారం నుండి ఈ బుధవారం వరకు కూడా నీ అపారమైనటువంటి కాపుదల మా అందరి మీద కూడా ఉంచి నాయన, మేమందరం కూడా నీ సన్నిధిలో దేవా మోకరించి ప్రార్థించుటకై, మా హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించుటకై మరొకసారి మాకు అవకాశాన్ని అనుగ్రహించినందుకు వందనాలు తెలియపరచు ఉన్నాం. దయగల దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ దినములను మాకు అనుగ్రహించడం మాత్రమే కాదు, ఆ దినములలో నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలాగా నీ పద సన్నిధానంలో మేమందరం కూడా ఉండులాగున మాకు అవకాశాలు దయచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి దేవా, ఈ వెన్స్డే బైబిల్ స్టడీని నాయన విస్మరించకుండా దేవా, ఎవరూ కూడా ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా నీ పాద సన్నిధానంలో నాయన చేరి దేవా నీ దీవెనలు పొందడానికి కూడా సహాయం చేయండి. మరి సమయంలో తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మరి నాయన అదేవిధంగా వాక్య ధ్యానంలో ప్రవేశించుతూ ఉండగా మీరే మరి మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నడిపించమని మహిమయు ఘనతయు ప్రభావమును నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మరి సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 7వ కీర్తన పాడుకుందాం. సన్నుతింతుమో ప్రభు అనే కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 7వ కీర్తన పాడుకుందాం. సన్నుతింతుమో ప్రభు సదమాలా మాగు భక్తితో, సన్నుతింతుమో ప్రభు సదమాలా మాగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషము నేడ బాపుమా, సన్నుతింతుమో ప్రభు సదమాలా మాగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పాతక జన రక్షక పతిత పావన నామక, సన్నుతింతుమో ప్రభు సదమాలా మాగు భక్తితో, మానవ సంరక్షక దీన నిచయ పోషక, మానవ సంరక్షక దీన నిచయ పోషక, దేవా మానవ నందన దివ్య సుగుణ మందన, సన్నుతింతుమో ప్రభు సదమాలా మాగు భక్తితో, ప్రేమతత్వ బోధక క్షేమదాత వివేగా, ప్రేమతత్వ బోధక క్షేమదాత వివేగా, కామిత ఫలదాయక స్వామి యేసు నాయక, సన్నుతింతుమో ప్రభు సదమాలా మాగు భక్తితో, పాప చింతలానిటి పారదోలు
చింతలానిటి పారదోలుమో ప్రభో, నీ పవిత్ర నామము నిరతము స్మరించేదా, సన్నుతింతుమో ప్రభో సదమాలా మగు భక్తితో. చిన్న ప్రార్థన చేసుకుని ఈ బైబిల్ స్టడీలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, వందనాలు. వాక్యమైన దేవా, నిరంతరం కూడా నీ వాక్యము చేత మమ్మల్ని నాయన బలపరుస్తున్నారు. నీ వాక్యం ద్వారా నీ మహిమను మాలో ఉంచుతూ ఉన్నారు. దేవా, మేమందరం కూడా మంచి ధననిధి వలె మార్చబడుతూ ఉన్నాం. సద్విషయాలను ఆయన నేర్చుకుంటున్నాం. మా హృదయంలో నుండి సద్విషయాలను ఆయన అనేక మందితో మాట్లాడటానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. కనుక నాయన నీ వాక్యాన్ని మరింతగా విశ్లేషించి వివరించి మా అందరికీ కూడా తెలియపరచుటకై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రతి ఒక్కరికి కూడా అటువంటి మనస్సును దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యథారీతిగా మనమందరం కూడా ఈ బుధవారం బైబిల్ స్టడీలో మనందరం పాల్గొనడానికి ఈ అవకాశాన్ని దేవుడు దయచేశాడు. దేవునికి వందనాలు తెలియపరచుచున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుచూ ఉన్నాను. కాబట్టి బైబిల్ స్టడీలో మరి సంఘంగా అందరూ కూడా పాల్గొనాలని మనవి చేస్తున్నాను. మరి చాలా తక్కువ మంది పాల్గొంటూ ఉన్నారు. దేవుని వాక్యం విలువైనటువంటిది, అది ఎంతో విలువైనటువంటిది కాబట్టి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే అది శోధింప నశక్యము కానటువంటిది. మరి అటువంటిది ప్రార్థనాపూర్వకంగా సంఘంగా మీ ప్రార్థనలు బట్టి ప్రార్థనల సహవాసం ద్వారానే కదా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోగలుగుతున్నాం. మనందరి ప్రార్థనల వల్లనే మరి వాక్యమైనటువంటి దేవుడు మనందరికీ కూడా అర్థమవుతున్నాడు. మనం కూడా వాక్యాన్ని వివేచించి గ్రహించగలుగుతున్నాం. కాబట్టి శ్రమల కాలంలో ఉన్నాం. మరింతగా వాక్యానికి చేరువ కావాలి. దేవుని మనస్సును అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనశ్శాంతితో గడపాలి. ఎప్పుడైతే ఆయన కాడినెత్తుకుని ఆయన యొద్ద నేర్చుకుంటామో మన ప్రాణాలకు విశ్రాంతి. కాబట్టి మనకి నెమ్మది కావాలి అంటే మేలు కలుగు మార్గం ఏదో దాన్ని పరిశీలించి తెలుసుకోవాలి. ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. మరి దేవుని యొక్క సహాయం మనందరికీ తోడుగా ఉండునుగాక. మరి ఈ బైబిల్ స్టడీలో మనందరం కూడా ముందుకు ఫాలో అవుదాం. మరి రోమిలకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. రోమిలకు రాసినటువంటి పత్రిక ద్వారా పౌలు భక్తుడు ఆ రోమా సంఘానికి రాస్తూ ఉన్నప్పుడు తాను ఏ విధంగా యేసుక్రీస్తు దాసుడనో వివరించాడు. అలాగే తన పిలుపేంటో, అలాగే తనకున్నటువంటి బాధ్యత ఏంటో వివరించాడు. అలా ఉత్తరం రాస్తూ మరి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాడు. సంఘాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అలాగే సంఘాన్ని పరిశుద్ధులు అని పిలవటం ద్వారా సంఘానికి ఉన్నటువంటి అర్హత ఏంటో కూడా తెలియపరుస్తున్నాడు. కనుక తనకున్నటువంటి అర్హత ఏంటి, సంఘానికి ఉన్నటువంటి అర్హత ఏంటి, దేవుడు ఎటువంటి అర్హత ద్వారా మనల్ని అందరినీ కూడా ఈ సమాజంలో ఉంచాడు ఒక సంఘంగా, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనకంటూ ఒక స్థిరత్వం అనేటటువంటిది ఉంటుంది. మనకంటూ ఒక అర్హత ఉన్నదని మనకి ఒక గ్రహింపు కలుగుతుంది. ఆ గ్రహింపు చేత అనేకమైన కార్యాలు మనం జరిగించగలుగుతాం. కాబట్టి పౌలు భక్తుల్లో ఉన్నటువంటి ఆ నిశ్చయత, అలాగే సంఘానికి అతడు గుర్తు చేసినటువంటి నిశ్చయతను బట్టి, ఆ సంబంధాన్ని బట్టి పౌలు భక్తుడు ఈ పత్రిక అంతా వ్రాయటం మనం చూస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో మరి ఈ దినమున మనం ఈ బైబిల్ స్టడీలో ఏ విషయాన్ని అయితే ధ్యానం చేస్తున్నామో దాన్ని చదువుతూ ఉన్నాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మరి 7వ వచనం అందంతలో ఉన్నటువంటి ఈ విషయాలు నేను చదువుతున్నాను. దేవుడు తన కుమారుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. యేసుక్రీస్తు సువార్త ఎలా ఉన్నాడే, ఆ సువార్త
పాత నిబంధన లేఖనాల్లో ఎలా ఉంది దాన్ని వివరించబోతూ ఉన్నాను. కాబట్టి లేఖనాలలో, ధర్మశాస్త్రంలో ఏదైతే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడో, ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావం, ఆ నీతి న్యాయములతో కూడినటువంటి ఆ ధర్మం, విధి, కట్టడలు, ఆ ధర్మశాస్త్రమే ఏ ప్రవక్తలైతే ప్రవచించారో అదే నేడు సువార్తగా ఉంది. కాబట్టి సువార్త కొత్తదేమీ కాదు. సువార్త ఎప్పుడూ కూడా పాతదే, సత్యం ఎప్పుడూ కూడా పాతదే. కొత్తదైనది ఎప్పుడూ కూడా సత్యం కాదు. సత్యం అనేటటువంటిది దేవుడు ఎప్పుడున్నాడో, దేవుడు ఎప్పుడు ఈ లోకానికి తన ధర్మశాస్త్రం ఇచ్చాడో అప్పటి నుండి కూడా ఆ సత్యము కొనసాగుతూనే ఉంది. మళ్ళా కొత్తగా సత్యము అనేటటువంటిది ఏమీ లేదు. కొత్తగా బోధ, కొత్తగా సిద్ధాంతాలు అనేటటువంటివి ఏవి కూడా మనము వినకూడదు. ఎందుకంటే అనేకమైనటువంటి మత శాఖలు ఉన్నాయి. ఈ మత శాఖల్లో ఎవరైనా వచ్చి సువార్తను గురించి క్రొత్తగా బోధ చేస్తాను అంటే మనం అంగీకరించకూడదు. ఎందుకంటే సువార్త అనేటటువంటిది దేవుని చిత్తం, దేవుని ఆలోచన. దేవుని ఆలోచనలో ఉన్నటువంటి దాన్నే మనం వివరిస్తూ ఉంటాం. మనం గ్రహించేటట్టుగా దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరంగా తెలియపరుస్తాడు. కాబట్టి సువార్త అనేటటువంటిది మానవ తెలివితేటల మీద ఆధారపడినటువంటిది కానే కాదు. సువార్త అంటే యేసుక్రీస్తును గురించి, యేసుక్రీస్తు మానవత్వాన్ని గురించినటువంటిదే సువార్త. సువార్త ప్రారంభం యేసుక్రీస్తు, సువార్త ముగింపు కూడా యేసుక్రీస్తే. కాబట్టి ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. అదే సువార్త. ఆయన మానవత్వం, దైవత్వం కూడా ప్రకటించబడింది లోకంలో. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా ఈ సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తును గురించి, యేసుక్రీస్తు చేసినటువంటి ఉపదేశాల గురించి, యేసుక్రీస్తులో జరిగినటువంటిది, ఆయన చేసినటువంటి అసమానమైనటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా సువార్తగా ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ మనందరం కూడా దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడినటువంటి వాళ్ళం. ఆయన ఊపిరి మనలో ఊదాడు. కాబట్టి ఆయన స్వభావం, ఆయన లక్షణాలు, ఆయన మహిమంతా కూడా ఆయన ఊపిరి ఊదాడు కాబట్టి అదంతా మనలోనికి ప్రవేశించింది. మనం జీవంతో నింపబడ్డాం. కాబట్టి మానవ స్వరూపం దేవుని స్వరూపం. అందుకనే మానవుడు దేవుని కోసం వెతుకులాడుతూ ఉంటాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉన్నది. మనిషి దేవుణ్ణి ఎందుకు ఎదుగుతాడంటే దేవుని పోలికలో చేయబడ్డాడు కాబట్టి మనిషి దేవుని కోసం ఆరాటపడుతూ ఉంటాడు. జీవము గల దేవుని మందిరమును దర్శించాలి, నా ప్రాణం, నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయని భక్తుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ దైవాత్మతో తన ఆత్మ ఐక్యం అవ్వాలి, అప్పుడే సమాధానం అని భక్తునిలో ఉన్నటువంటి ఆరాటం. కాబట్టి ఈనాడు కూడా సంఘంగా మందిరం కోసం మనం ఎందుకు ఆతృత పడతాము అంటే దేవుని దగ్గరకు రావాలి, ఆయన ఆరాధించాలి, ఆ సహవాసంలో ఉండాలి అని మనలో ఉన్నటువంటి ఆతృత. కాబట్టి మనం దేవుని పోలికలో చేయబడ్డాం. కాబట్టి మానవుడు కోతి నుండి వచ్చాడు అనేటటువంటి అబద్ధపు సిద్ధాంతాలన్నింటినీ కూడా ఛేదించగలిగేటటువంటి సువార్తే. కాబట్టి అటువంటి సువార్తలో దేవుడు మానవుని తన పోలికలో చేశాడు. అయితే ఎప్పుడైతే పాపం చేశాడో మానవుల్లో ఉన్నటువంటి పోలిక పోయింది, దేవుని స్వరూపం పోయింది, వికృతమైన ఆకారం వచ్చేసింది. కాబట్టి అటువంటి వికృతమైనటువంటి ఆకారం నుండి పడిపోయినటువంటి మనిషిని లేపటానికే యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. మానవునిగా వచ్చి మానవుని యొక్క శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన సిలువ వేయబడి తన పవిత్రమైనటువంటి రక్తంతో మనల్ని శుద్ధీకరించి మళ్ళా తన స్వరూపాన్ని మనందరికీ అనుగ్రహించాడు. అదే సువార్త. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనములో ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత వాళ్ళు దిగంబరులయ్యారు. దిగంబరులైనప్పుడు దేవుడు వారికి చర్మపు చొక్కాలను ధరింపజేశాడు. రక్తం చిందించకుండా చర్మపు చొక్కాలు ధరింపచేయటం అనేటటువంటిది అసాధ్యం. కాబట్టి రక్తాన్ని చిందించాడు కాబట్టి, చిందింపజేశాడు కాబట్టి, పశువును వధింపజేశాడు కాబట్టి వారికి చర్మపు చొక్కాయను ధరింపజేయగలిగాడు. కాబట్టి సువార్త ఆరంభం అక్కడి నుంచే మొదలైంది. సువార్త అంటే యేసుక్రీస్తు తన పవిత్రమైన రక్తాన్ని ఈ లోకం కోసం, ఈ లోకంలో మానవులందరి పాప పరిహారార్థమై
ఆయన పవిత్రమైన రక్తాన్ని సిలువలో చిందించాడు. దానిని గురించి మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున ఎక్కడైతే ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో ప్రతి వాళ్ళు కూడా వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి ఆ గ్రామంలో ఆ ప్రజల మీద యేసుక్రీస్తు పవిత్రమైన రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు, యేసుక్రీస్తును ధరింపజేస్తున్నారు. అలాగా మరలా మనం అందరం కూడా దేవుని కోరికలోనికి మార్చబడుతూ ఉన్నాం. అదే సువార్త అంటే. సువార్త అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 4 వచనముల వరకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 4 వచనముల వరకు. సువార్త అంటే లేఖనముల ప్రకారంగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారంగా ఆయన 3వ దినమున లేపబడ్డాడు. లేఖనాల ప్రకారంగా క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందడం, సమాధి చేయబడడం, అదే లేఖనముల ప్రకారంగా 3వ దినమున ఆయన లేవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మానవులుగా మనం మరణించం. శరీరం మరణిస్తుంది, కానీ మనము అనేటటువంటిది, నేను అనేటటువంటి ఆత్మ అది మరణించదు. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. విత్తనం చనిపోతుంది, కానీ మొక్కగా మొలుస్తుంది. గొంగళ పురుగు చనిపోతుంది, కానీ సీతాకోక చిలుక వలె అది రూపొందుతూ ఉంటుంది. అలాగే మనము శరీరంగా చనిపోతామేమో కానీ ఆత్మరూపంగా జీవిస్తూ ఉంటాం. ఆత్మరూపంగా జీవిస్తాం కాబట్టి నరకంలోనైనా పరలోకంలోనైనా జీవించబోతూ ఉంటాం. కనుక క్రీస్తులో రూపాంతరం చెందితే క్రీస్తు మోక్షానికి దారి కాబట్టి క్రీస్తులో రూపాంతరం చెందినటువంటి ప్రతి వాళ్ళు కూడా ప్రభుతో ఉంటారు. సువార్త అంటే ఇదే. కాబట్టి సువార్తను గురించి మనలో ఎవరికీ తెలియదని కాదు, కానీ మరి సువార్తను గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి దాని ప్రకారంగా రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, దేవుడు తన కుమారుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. ఈనాడు మనం మాట్లాడుకునే సువార్త, మనం ప్రకటించే సువార్త అది ఎప్పటిదో అని చెప్పడానికే. అది ఎప్పటిదంటే ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. కాబట్టి పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రవక్తల వచనములే ఈనాటి సువార్త. ఎందుకంటే ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు వారితో నివసించలేకపోయాడు. దేవునికి మనిషికి ఎడబాటు ఏర్పడింది. దేవుడు మనిషితో సాంగత్యం చేయలేకపోయాడు. ఇలా ఉంటూ ఉండగా దేవుడు మనిషికి దూరమైనప్పుడు దైవ జ్ఞానం మనిషికి ఎప్పటికీ తెలియదు. అందుకనే దేవుడు తన గురించి మనుషులకు తెలియచేయాలని దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎబ్రిల్కు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు కొంతమందిని నియమించుకున్నాడు దైవ జ్ఞానం అందించేలాగా. మోషే గాని, ఇర్మియా గాని, యెషయా గాని, దావీదు గాని, ఏలియా గాని ఇలాంటి వాళ్ళని దేవుడు అభిషేకించుకుని ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా దైవ జ్ఞానం అందించాడు. ఈ దినాన కూడా సంఘంగా మనము ఈ లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నామంటే దేవుడు సంఘాన్ని అభిషేకించాడు కాబట్టి తన మహిమ ఈ లోకానికి అంతటికీ చాటే విధంగా అర్హతను మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని మహిమను ఈ లోకానికి వ్యాపింపచేస్తూ ఉన్నటువంటి వాళ్ళం మనందరం కూడా. కాబట్టి అటువంటి ఏర్పాటు మనకి ఇచ్చినటువంటి దేవుడు పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడే, ఆ సృష్టికర్తే, ఈ సమస్తాన్ని సృజించినటువంటి వాడే. ఆయన లేకుండా ఏది కలగలేదు. అటువంటి సృష్టికర్తే యేసుక్రీస్తుగా మన మధ్య అవతరించాడు. అటువంటి అవతారి అయినటువంటి యేసుక్రీస్తును లోకంలో ప్రకటిస్తూ ఉన్నాం మనందరం కూడా.
కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు, ప్రవక్తల ప్రవచనాలలో ఉన్నటువంటి యేసుక్రీస్తు నూతన నిబంధనలో సువార్తగా మన ద్వారా ప్రకటించబడుతూ ఉన్నాడు. ఒకటి గమనించాలి, పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నీ కూడా రాతి పలకల మీద వ్రాయబడ్డాయి. రాతి పలకల మీద వ్రాయబడినటువంటివి కఠినమైనటువంటి ఆజ్ఞలు. ఆనాటి ప్రజలు వాటిని పాటించేటప్పుడు అవన్నీ కూడా అక్షరార్థంగా పాటిస్తున్నారు. అక్షరార్థంగా పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళ హృదయాలతో వాటికి సంబంధం లేకుండా వాళ్ళు వాటిని జరిగిస్తున్నారు. దేవుడు కోరుకున్నటువంటిది అది కాదు. కానీ ఆజ్ఞలైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞలు హృదయాల మీద వ్రాయబడాలని కోరుకుంటున్నాడు. మృదువైన హృదయాలు, మెత్తని హృదయాల మీద తన మాటలు వ్రాయబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ మృదువైనటువంటి హృదయం మీద ఎప్పుడైతే అవి వ్రాయబడతాయో ప్రతి వాళ్ళు కూడా దేవుని పిలుపుకు తగిన రీతిగా సహజ సిద్ధంగా వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. కాబట్టి ఈనాడు దేవుని యొక్క లేఖన భాగాలను వివరించుకునేటటువంటి మనం కూడా ఆ వాక్యాలన్నీ కూడా హృదయంలోనికి చేర్చబడుతున్నాయి. హృదయాల్లోనికి చేర్చబడినటువంటి ఆ ఆజ్ఞల ప్రకారంగా, కట్టడల ప్రకారంగా మనము సహజ సిద్ధంగానే ఆయన మాటకు ప్రతిస్పందిస్తున్నా, ఆయనకు లోబడుతున్నాం. అవే మన ప్రవర్తన అయి ఉన్నాయి, అవే మన సంభాషణ అయి ఉంటున్నాయి. కాబట్టి దేవునితో మనం కలిసి ఉన్నాం, సహవాసంతో ఉన్నాం. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖన భాగాలే అవే ఈనాడు సువార్తగా ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నప్పుడు అక్కడ ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన దేవునితో సమానుడు. మొట్టమొదటి విషయం, దేవునితో సమానుడైనటువంటి వాడు మనుష్యుని రూపంలో రావటానికి, మనుష్యుని పోలికలు ధరించుకోవటానికి దాన్ని వదులుకున్నాడు. దేవునితో సమానుడు ఆ సమానత్వాన్ని విడిచిపెట్టి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మనుషుని పోలికలో జన్మించాడు. మనుషుని పోలికగా మన మధ్య సంచరించాడు. అంటే ఆత్మ పోలికను విడిచిపెట్టాడు. అందుకునే తన యొక్క పరిచర్య అంతట్లో కూడా ఆత్మ కోసం ప్రార్థన చేశాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడ్డాడు. ఆ ఆదరణకర్త ద్వారా ఆయన అనేక సమయాల్లో ఆదరించబడి నడిపించబడ్డాడు. కాబట్టి మనుష్యుని పోలికగా ఆయన జన్మించాడు. ఆ సర్వ సంపూర్ణత అంతా, పరలోకం అంతా ఆయనలో ఉంది. కానీ మనుష్యుని పోలికగా మన మధ్య సంచరించాడు. ఆయన దేవునితో సమానుడైనప్పటికీ కూడా మన కోసం దాన్ని విడిచిపెట్టుకుని మనిషి రూపంగా మన మధ్యకు వచ్చాడు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ లేఖనాలు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు, ఆ ప్రవచనాలు సువార్తగా ఎలా మారాయి, సువార్తగా ఎలా అయ్యాయి అనేటటువంటి దాన్ని మనం వివరించుకోబోతూ ఉన్నాం. పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదుకి సువార్తను గురించినటువంటి ప్రత్యక్షత అక్కడే తెలిసింది. 40వ కీర్తనలో ఈ మాట ఉంటుంది, బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నువ్వు తెమ్మలేదు. దేవాని చిత్తము చేయటం నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తి ధర్మశాస్త్ర ప్రకారంగా బలులను, యాగాలను చేసేటటువంటి వ్యక్తికి ఈ దర్శనం కలగటం, స్వార్థను గురించినటువంటి ప్రత్యక్షత కలగటం, ఆ ప్రత్యక్షత ప్రకారంగా ధర్మశాస్త్ర గురిని ఎరిగినటువంటి వాడై యాగాలు కాదు ఆయనకు కావాల్సింది, సజీవ యాగంగా నన్ను నేనే సమర్పించుకోవాలి అనేటటువంటి థాట్ అతనిలోకి వచ్చింది. అందుకనే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అర్పణ అని చెప్పగలుగుతాడు. కాబట్టి బలులు అంటే వాటిని వీటిని చంపడం కాదు, హృదయాన్ని దేవునికి సమీపంగా ఉండటం. అదే కదా సువార్త అంటే. సువార్త అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గరికి రావటమే కదా, దేవునితో ఐక్యం అవటమే కదా సువార్త అంటే. దానిని దావీదు భక్తుడు ఎప్పుడూ గ్రహించగలిగాడు. అందుకనే ప్రవక్తల యొక్క ప్రవచనాల ప్రకారంగా దావీదు సింహాసనాన్ని నిత్యము ఉండేటట్టుగా ఆయన స్థాపించబోతూ ఉన్నాడు.
దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఆ మాట రాయబడి ఉంటుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో వాగ్దానం చేస్తాడు దేవుడు దావీదును గురించినటువంటి వాగ్దానం. అందుకనే గుడ్డివాడు దావీదు కుమారుడా అంటే యేసుక్రీస్తు ఎవరిలో నుండి వస్తాడు? దావీదులో నుండి వస్తాడు. అందుకనే యెరూషలేము వెళుతూ ఉండగా జనసమూహములన్నీ కూడా దావీదు కుమారునికి జయము అని వాళ్ళు అంటూ ఉంటారు. అంటే దావీదులో నుండి యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. దావీదు సింహాసనం శాశ్వతంగా దాన్ని, ఆ రాజ్యాన్ని, ఆ పరిపాలనను కొనసాగించేటటువంటి వాడు. అంటే దావీదు నిత్యము ఉంటాడనే దానికన్నా ఇక్కడ మనం గమనించాలి, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం దావీదు సింహాసనం తరతరాలు ఉంటాదంటే దాని అర్థం ఏమిటంటే దావీదు సొలొమోను తరతరాలు ఉంటాడని కాదు. దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో ఆ పాపానికి పరిహారంగా ఆ 51వ కీర్తనలో పశ్చాత్తాపపడ్డాడో దేవుని కృప అతన్ని ఆవరించింది. అతడు కూడా అర్థం చేసుకోగలిగాడు, పాపం చేసిన తర్వాత మనిషి దేవునికి దూరం అయిపోనక్కర్లేదు, మళ్ళా దేవుని సమీపించగలం పశ్చాత్తాపం ద్వారా. కాబట్టి 51వ కీర్తనలో అతడు దేవునికి దగ్గరైన దాన్ని బట్టి అతడు గ్రహించాడు. కాబట్టి అతని సింహాసనం, అతని పరిపాలన తరతరాలు ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సింహాసనాన్ని నిత్యము ఉంటాడనమాట. అందుకనే నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటిది కాదు అని చెప్తాడు. కాబట్టి దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశావళిలో జన్మించి దావీదు కుమారునిగా ఈ లోకంలో తాను మానవునిగా కనబరుచుకుంటాడు. అదే ఇక్కడ చెప్పబడింది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపించబడెను అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కూడా ఆయన రక్తమాంసంలో పాలివాడయ్యాడు. అంటే రక్తమాంసంలో కలిగినటువంటి వాళ్ళు, మరణాన్ని సమీపిస్తున్నటువంటి వీళ్ళు, ఇలాంటి వాళ్ళను రక్షించటానికి, ఆ మరణం నుండి విడిపించటానికి, అపవాది యొక్క బంధంలో నుండి విడిపించటానికి ఆయన రక్తమాంసంలో పాలివాడయ్యాడు. ఇదే సువార్త అంటే. సువార్త అంటే యేసుక్రీస్తు మానవావతారిగా ఎలా వచ్చాడు, మానవావతారిగా వచ్చి ఏ విధంగా మనుషులందరినీ కూడా రక్షించాడనేటటువంటిది వివరణ సువార్త అంటే. కాబట్టి పరిశుద్ధమైన ఆత్మ ద్వారా ఆయన పునరుద్ధానుడయ్యాడు, లేపబడ్డాడు, చనిపోయి లేపబడ్డాడు పరిశుద్ధమైన ఆత్మ ద్వారా. దాన్నే పవిత్రమైనటువంటి ఆత్మ అని ఇక్కడ వ్రాయబడి ఉంది. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను. నతానియేలు అంటూ ఉంటాడు, నువ్వు దేవుని కుమారుడవు అని. నిష్కపటి అయినటువంటి నతానియేలు దేవుని కుమారుడవు అన్నప్పుడు అప్పుడే నతానియేలుకు అర్థమయ్యింది అనమాట. మనకి కూడా యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా వచ్చాడు, ఆయన దేవుని కుమారుడని మనం చెప్పగలగాలి, ఆ దర్శనం మనకు కలగాలి. అందుకని పేతురు కూడా అంటాడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. అందుకని ప్రభువారు అంటాడు పేతుర్ని, ఇది నీకు దేవుడు తెలియపరిచాడు, మనుషుల వలన నీకు కలిగినటువంటిది కాదు. కాబట్టి మనం మానవావతారిగా వచ్చినప్పటికీ కూడా ఆయన్ను క్రీస్తుగా గుర్తించాలి, దేవుని కుమారుడుగా గుర్తించగలగాలి. కాబట్టి ఇక్కడ పవిత్రమైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను. పునరుద్ధానుడు అనేటటువంటి మాటను కూడా మనం గుర్తించుకోవాలి. ఆయన పాత నిబంధనలో వాగ్దానం చేయబడినటువంటి యేసుక్రీస్తు అలాగే పునరుద్ధానుడైనందున ఈ లోకంలోనికి ఆయన ప్రకటించబడుతున్నాడు. కొరింథీయులు మృతుల పునరుద్ధానం లేదు అని కొంతమంది, ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది బోధిస్తూ ఉన్నారు, మృతుల పునరుద్ధానం లేదని. సద్దూకయ్యులు కూడా మృతుల పునరుద్ధానాన్ని నమ్మరు. కానీ ఇక్కడ గమనిస్తూ ఉంటుంటే సంఘంగా ఉన్నామంటే ఈ సంఘం కట్టబడిందే పునరుద్ధానం మీద. యేసుక్రీస్తు లేపబడ్డాడు కాబట్టే కదా
యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడని, ఆయనలో జీవం ఉందని, ఆ జీవం మనకు ప్రత్యక్షమైందని, ఆ జీవం చొప్పునే కదా మనం ఈ రోజున నిరీక్షణతో పరలోకం వైపు నిరీక్షిస్తూ చూస్తూ ఉన్నాం, ఆ వాడబారిన స్వాస్థ్యం కోసం. కాబట్టి సంఘంగా ఏర్పాటు చేయబడ్డామంటే మృతుల పునరుద్ధానమును బట్టే. లేకపోతే మన విశ్వాసం వ్యర్థం, మనం ప్రకటించేటటువంటి సువార్త కూడా వ్యర్థమే. ఎందుకంటే పునరుద్ధానమే సువార్తతో ముడిపడి ఉంది. ఆ సువార్తతో ముడిపడినటువంటి పునరుద్ధానమును బట్టి సంఘం సహవాసం ఏర్పాటు చేయబడింది. కాబట్టి సంఘంలోనే మృతుల పునరుద్ధానం లేదని వాళ్ళు బోధిస్తూ ఉంటుంటే మన ప్రకటన వ్యర్థం అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటం కూడా వ్యర్థమే. కాబట్టి పునరుద్ధానం ఉంది, ఆయన ప్రభావం చేత నిరూపించబడ్డాడు. ఆ ప్రభావం అనేటటువంటి మాటను కూడా మనం గుర్తించాలి. ప్రభావం అంటే వ్యాప్తి చెందటం. ఈనాడు చూడండి, వైరస్ ఎక్కడో చైనాలో పుట్టినటువంటిది ఎలాగా ప్రభావితమైంది, లోకమంతా ఎలా వ్యాపించింది, పాపం ఏ విధంగా వ్యాపించింది లోకమంతా కూడా. కాబట్టి పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తారంగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా యేసుక్రీస్తు సువార్త కూడా అంత విస్తారంగా ప్రకటించబడుతుంది. మనకు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, మనకు తెలియవచ్చు, తెలియకపోవచ్చు, కానీ సువార్త కూడా, దేవుని యొక్క కృప కూడా అంత విస్తారంగా ఈ ప్రపంచం అంతటా కూడా వ్యాపిస్తూ ఉంది. పౌలు భక్తుడు పరిశుద్ధమైనటువంటి సంఘంగా రోమా సంఘాన్ని పిలుస్తూనే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుని, పరిశుద్ధమైనటువంటి ఆ శుభవార్తను గురించినటువంటి వివరణ ఇక్కడ తెలియపరిచాడు. క్రిస్మస్ అంటే మనం పెద్ద పండుగగా చేస్తాం. ఆ క్రిస్మస్ పండుగను ఈ 2 మాటల్లో ఇక్కడ తెలియపరిచేశాడు ఈ పౌలు భక్తుడు. ఏమంటాడంటే, శరీరమును బట్టి దావీదు సంతానమును గాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడాను. కాబట్టి నాడు సువార్త వ్యాపిస్తుంది. నువ్వు ఏ ఆధారంతో ఈ సువార్తను లోకంలోనికి అందిస్తున్నావు? ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన శరీరధారిగా వచ్చాడు. శరీరధారి, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను. శరీరధారి అంటే మన శరీరాన్ని ఆయన తీసుకున్నాడు. అపవిత్రులమైనటువంటి వాళ్ళం, పాపంతో నిండినటువంటి వాళ్ళం, మన శరీరాన్ని ఆయన స్వీకరించాడు. ఈ లోకంలో ఒకడు దొంగ అయితే ఆ దొంగతనాన్ని ఆయన మోసాడు. ఈ లోకంలో ఒకడు వ్యభిచారి అయితే ఆ వ్యభిచారి అనేటటువంటి పాపాన్ని కూడా ఆ శరీరంలో ఆయన మోసాడు. ఒకడు హంతకుడు అయితే ఆ హంతకుడు హత్యను కూడా ఆయన సిలువలో మోసాడు. దానికోసం కూడా ఆయన తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఇటువంటి శరీరాన్ని తీసుకున్నాడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, శరీరంలో మంచిది ఏదీ లేదు. కాబట్టి అటువంటి శరీరాన్ని యేసు ప్రభువారు సిలువలో ఎందుకు మోసాడు అంటే, ఈ శరీరాన్ని, ఇందులో ఉన్నటువంటి పాపాన్ని సిలువ మీద చంపివేసి తన పవిత్రమైన రక్తంతో శుద్ధీకరించి మన దేహాలు మహిమగల దేహాలుగా, పరిశుద్ధమైనటువంటి దేహాలుగా మలచటానికే ఇదే సువార్త. అంటే ఆయన లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడాను. కాబట్టి మన శరీరాన్ని తీసుకున్నటువంటి యేసు ప్రభువారు ఆయన శోధించబడి శ్రమ పొందాడు, కానీ ఆయన ఏ పాపం చేయలేదు. కాబట్టి శరీరాన్ని తీసుకున్నాడు. ఆ శరీరంలో ఉన్నటువంటి శరీర కార్యాలన్నీ కూడా, శరీరేచ్ఛలన్నీ కూడా ఉన్నటువంటి శరీరం, అటువంటి శరీరాన్ని ఆయన మోసి, ప్రియమైనటువంటి వాళ్ళరా, 33 సంవత్సరాలు మన మధ్య ఆయన సంచరించాడు. అందుకనే ఇమ్మానుయేలు అనే మాట రాయబడి ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానమే, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నటువంటిదే. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతాం. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. దేవుడు ఎన్నాళ్ళు తోడై ఉంటాడు? 33 సంవత్సరాలు తోడై ఉంటాడా? కాదు. ఇదిగో సదాకాలం, యుగ సమాప్తి వరకు నేను మీతో పాటు ఉన్నాను, మీతో కూడా ఉంటాను. ఎక్కడైతే 2-3 నానాములు కూడా ఉంటారు, వారి మధ్య నేను ఉంటాను. అంటే 2-3 కూడి ఉన్న చోట వారు పాడే పాటల్లో యేసునామం ఉంటుంది. వాళ్ళు వాక్యం ధ్యానం చేస్తారంటే వాళ్ళ మధ్య ఆయన ఉన్నాడు. కాబట్టి మనతో ఉన్నటువంటి దేవుడు, మనతో ఆయన ఎందుకు ఉంటున్నాడంటే మన పాపాలన్నీ కూడా పరిహరించడానికి. ఈ రోజు కూడా నీతో నడిచేటటువంటిది ఎందుకు అంటే, నీ పాపాలు ఈ రోజు కూడా నీ పక్కనే ఉండి వాటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేయడానికి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగివేయను.
కాబట్టి ఆయనతో అన్యోన్యత ఏర్పడాలి. ఆ వెలుగులో మనం నడుచుకోవాలి, మనం శుద్ధీకరించబడాలి. కాబట్టి ఆ విధంగా మనము దేవునితో నడుస్తున్నాము అనేటటువంటి ఆ జ్ఞాపకం మనకు ఎలా తెలుస్తుందంటే ఈ సువార్త ద్వారా. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవ స్వభావం కలిగిన వానిగా దావీదు సంతానంగా ఆయన జన్మించాడు. దైవత్వం కలిగినటువంటి వానిగా పునరుద్ధానం ద్వారా నిరూపించబడ్డాడు. ఆ దైవత్వం ఉంది, మానవత్వం ఉంది. ఆ సంపూర్ణత కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు. మనం కూడా సంపూర్ణంగా మారాలి. మనం మానవులమే, కానీ దేవుడు తన పోలికగా మార్చుకోవాలని ఈ లోకానికి వచ్చాడు. ఆ విధంగా సిలువలో కూడా ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. మనం దేవుని పోలికలో చేయబడ్డాం కాబట్టి అటువంటి పోలిక కలిగినటువంటి వాళ్ళం కాబట్టి మనం దేవుని వాక్య ప్రకారంగా, సువార్త ప్రకారంగా మనం నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా నడుచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళరా, అనౌన్స్మెంట్స్ తెలియపరుస్తున్నాను. మరి సంఘంగా మరి నాడు దూరంగా ఉంటున్నాం, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాం. అయినప్పటికీ కూడా మన ప్రార్థనల ద్వారా దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని ఆయన పరిశుద్ధ సన్నిధానానికి నడిపిస్తాడు. మరి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మరి మన విశ్వాసం తుట్టిల్లిపోకుండా ఈ ఖాళీ సమయంలో మరి మీలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను, వాక్య ధ్యానంలో ఉంటున్నారని నమ్ముతున్నాను. తప్పనిసరిగా కుటుంబ ప్రార్థనల్లో మీరు ఏ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మరి ఎవరైతే బలహీనులై సంఘం విషయంలో కానీ సహవాస విషయంలో కానీ వారు తొట్టిల్లిపోతున్నారు, దూరం అయిపోతున్నారు, దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నారు, అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మరి ఈ వీడియో ద్వారా వీక్షిస్తూ ఉన్నారు, మరి వీక్షించేటటువంటి వాళ్ళు, వినేటటువంటి వాళ్ళు, మరి విననటువంటి వాళ్ళు, బద్దకించేటటువంటి వాళ్ళు, నిర్లక్ష్యంగా ఉండేటటువంటి వాళ్ళకి కూడా దీన్ని తెలియపరిచి మరి అందరూ చూసేటట్టుగా, అందరూ కూడా వాక్యాన్ని వినేటట్టుగా కూడా మరి మీరు కూడా పరిచయం చేయాలి. మరి ఆ విధంగా సంఘ సహవాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈ శ్రమల కాలంలో మరి సువార్త గురించి ఇంతవరకు కూడా మాట్లాడి ఉన్నాం. సువార్త అంటే ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సాహపరచుకోవటం, ఆ విధంగా బలపరుచుకోవటం ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మరి సంఘంగా మరి మన యొక్క పని శ్రమల కాలంలో కూడా మరి ఎంతగానో ఉంది మన పని. కాబట్టి ఆ విధంగా సంఘాన్ని అభివృద్ధి పరచుకుందాం. ముఖ్యంగా బలహీనమైనటువంటి వారి కోసం ప్రార్థన చేయండి. శరీర అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారి కోసం కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. అఖిల గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్నటువంటి మన ప్రియమైనటువంటి బిడ్డలను కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాలతో ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి వందనాలు తెలియపరుచుతున్నా. ఇంతవరకు కూడా ఈ బైబిల్ స్టడీ ద్వారా నాయన అనేకమైనటువంటి సత్యాలు మేము నేర్చుకుంటున్నాం. మాకు తెలిసినవైనప్పటికీ కూడా నాయన అనేకమైనటువంటి తెలియనివి మేము గ్రహించేలాగా ఆ సమయంలో మాకు అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ లోక విషయాల్లో నాయన ఈ లోక మాలిన్యంతో నింపబడిపోతున్నాం. ఇటువంటి సమయంలో తండ్రి నీ మహిమ మా హృదయాల్లో ఉంటే నాయన మేము ఐశ్వర్యంతో నింపబడిన వారంగా మారతాం. కాబట్టి నీ మహిమ చేత మేము బలపరచబడతాం. మాకు వింటూ ఉంటుంటే విశ్వాసం కలుగుతూ ఉంటుంది. కాబట్టి నాయన విశ్వాసం కలగాలంటే శ్రద్ధగా వినాలి. కాబట్టి నాయన ఈ వీడియోను వీక్షిస్తూ వింటున్నటువంటి ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మ శక్తిని ఉంచమని వేడుకుంటున్నాం. కుటుంబాలన్నీ కూడా దీవించండి. క్రైస్తవ సేవ చర్చ్ అంతటినీ కూడా తండ్రి మీరు పరిశుద్ధపరిచి బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడు దేవాలయాలు తెరుస్తామో మాకు తెలియదు నాయన. దేవ నీవు ఆజ్ఞాపిస్తావు, నీ ఆజ్ఞ మేరకే సమస్తం జరుగుతుంది. కాబట్టి నాయన ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా తెరవబడినటువంటి సమయం రాబోతుంది. కాబట్టి మాకు కలిగినటువంటి ఆ వేదన, నీకు దూరమైనటువంటి ఆ సమయంలో పడినటువంటి వేదన, ఆ వేదనను బట్టి ఇప్పుడు మేము ఆతృత కలిగిన ఆయన నీ పాద సన్నిధానానికి కరెక్ట్గా సమయానికి వచ్చేటటువంటి వారంగా మా మనస్సు మారుతుంది, రూపాంతరం పొందుతుంది. కాబట్టి మేము మారు మనసు పొందినటువంటి వాళ్ళమై నీ పాద సన్నిధానం చేరతాం. ఇక్కడ నుంచి నాయన మరింతగా ఆతృత కలిగి ఉంటాం. ఎందుకంటే దినముల అంతంలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. కాబట్టి దాన్ని గ్రహించేటటువంటి శక్తి మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అటువంటి పరిశుద్ధాత్మ శక్తి చేత మాకు జ్ఞానం తెలియచేసి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన అంతట్లో కూడా ఆది నుండి అంతం వరకు మీరు మాతో ఉన్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారంగా మా రుణులు క్షమించండి.
మమ్మల్ని శోధనలోని తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి ఈ బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద, అలాగే ఇంకా అనేక మంది నాయన వినుటకు కూడా నీ ఆత్మ ప్రేరేపణ ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.